Hello, welcome to RZTV 7 Entertainment News. Chennai event lo Nidhi Agarwal dance highlight. Like kottandi శుభవార్త చెబుతా చార్మి కౌర్ వైరల్ పోస్ట్ పై నెటిజన్ల జోరుగా స్పందన. దీపికా పదుకునే ప్రభాస్ స్పిరిట్ కి ముందు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు. బన్నీ 23వ సినిమా దర్శక శిఖరంతోనే ఉండనుందా? రజనీ హీరోగా నాగ్ విలన్ గా లోకేష్ కనగరాజ్ వెల్లడించిన నిజం. అక్కినేని అఖిల్ పెళ్లి పనులు చురుగ్గా, త్వరలో అధికారిక ప్రకటన. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మే 28న చెన్నైలో నిర్వహించిన తారా తారా సాంగ్ లాంచ్ ఈ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా విడుదలైన ఈ 4వ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించగా శ్రీహర్ష సాహిత్యం అందించారు. లిప్సిక ఆదిత్య అయ్యంగార్ కలిసి ఈ పాటను ఆలపించారు. క్రిస్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ తో అలరించిన నటి చార్మి కౌర్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. నా ఫోటోకు లైక్ కొడితే త్వరలో గుడ్ న్యూస్ చెబుతా అని చెప్పిన ఈ పంజాబీ భామ పోస్ట్ కు అభిమానుల నుంచి బేషేదైన స్పందన లభిస్తోంది. నెటిజన్లు పెళ్లి శుభవార్తేనా అంటూ కామెంట్లతో పోటీ పడుతున్నారు. చార్మి నటనకు గుడ్ బై చెప్పిన సినిమాల నిర్మాణంలో మాత్రం పూరి జగన్నాథ్ తో కలిసి యాక్టివ్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్, జ్యోతిలక్ష్మి వంటి సినిమాలతో నిర్మాతగా తన టాలెంట్ ప్రూవ్ చేసింది. అదే సమయంలో వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అప్డేట్లు ఇచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన క్యూట్ ఫోటోతో మరోసారి హైలైట్ అయింది. మా హీలింగ్స్ తరపున చార్మికి ముందున్న శుభవార్త ఏదైనా కావచ్చు. కెరియర్ పరంగానో వ్యక్తిగత జీవితాన్నో ఆమెకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీరు కూడా ఆమె పోస్ట్ లైక్ చేయండి, మీకు శుభవార్త దక్కవచ్చు కదా. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్ నుంచి దీపికా పదుకునే తప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కల్కి తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తుందనే ఆశలుండగా దీపికా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఆరెంజ్ హాట్ టాపిక్ అయింది. అయితే దీపికా కెరియర్ లో ముందు పలు సినిమాలను వివిధ కారణాలతో వదులుకుంది. అందులో కొన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. గుంగు బాయ్ కటియావాడి 2022 ఈ బ్లాక్ బస్టర్ కోసం దీపికాకు ఆఫర్ వచ్చింది, కానీ ఆమె దానిని మిస్ అయింది. రాక్ స్టార్ 2011 రణబీర్ కపూర్ తో దీపికాను తీసుకోవాలని ప్లాన్ చేశా, డేట్స్ మిస్ అవడంతో అవకాశం రాలింది. సల్మాన్ ఖాన్ హిట్ 2016 దీపికా మొదట ఆఫర్ చేయబడినప్పటికీ వేరే ప్రాజెక్ట్ వల్ల అవకాశం అనుష్క శర్మకు వెళ్ళింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 2015, ధూమ్ 3 2013 డేట్స్ సర్దుబాటు చేయలేక వీటిని వదిలింది. జబ్ తక్ హైజాన్ దీపికా తిరస్కరించిన ఈ అవకాశాన్ని కత్రీనా కైఫ్ పొందింది. సినిమా భారీ హిట్. అయితే ఈ అన్ని తప్పింపుల మధ్య దీపికా తన కెరియర్ ని బాగానే కొనసాగించుకుంటుంది. పుష్ప సక్సెస్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2000 కోట్ల మార్కెట్ లో నిలిచిన ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ అమీర్ ఖాన్ స్థాయిలో రేంజ్ సాధించాడు. ప్రభాస్ ఇప్పటికే అదే స్థాయికి చేరగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ కెరియర్ కొత్త మైలురాయిని చేరవేస్తున్నాడు. 2 సినిమాలతో తన బాక్సాఫీస్ రికార్డులను సింగిల్ మూవీతోనే క్రాస్ చేసిన బన్నీ ఇప్పుడు కోలీవుడ్ సంచలన దర్శకుడు అట్లీతో 22వ చిత్రంపై పనిచేస్తున్నాడు. భారీ ప్రొడక్షన్ తో ఈ సినిమా రూపొందుతుండగా అట్లీ కూడా జవాన్ ద్వారా 1400 కోట్ల వసూలు సాధించి 2000 కోట్ల లక్ష్యం పెట్టుకున్నాడు. దుబాయ్, న్యూయార్క్ స్టూడియోలతో ఒప్పందాలతో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. విజువల్స్,
కథనంలో కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సన్నద్ధమవుతున్నది. ఈ చిత్రం హిట్ అయితే బన్నీ రేంజ్ ఆకాశాన్ని తాకనుంది. తదుపరి దశలో మరింత పెద్ద దర్పణ దర్శకుడిని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం రాజమౌళి పేరే ముందు వస్తోంది. బాహుబలి, RRR వంటి సినిమాలతో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించిన రాజమౌళి ప్రస్తుతంలో మహేష్ బాబుతో కూడా 2000 కోట్ల వ్యూహంతో సినిమా చేస్తున్నారు. బన్నీ, రాజమౌళి కలిసి పనిచేసినా సరే అయిన సమయం ఇది అని అభిమానులు భావిస్తున్నారు. ఇంతకు ముందే ఈ జంట 23వ సినిమా కోసం సిద్ధమవుతోందని ఆశలు పెంచుతున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి పనిచేస్తున్న కూలీ మూవీ షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టీజర్ ద్వారా స్పష్టమైంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో నాగ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని వెల్లడించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రస్తుతం తన జైలర్ సీక్వెల్ సినిమాతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ భారీ విజయం సాధించింది. అందువల్ల సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా వర్గాల్లో జైలర్ సీక్వెల్ లో విలన్ పాత్ర కోసం నాగార్జునను ఎంపిక చేసుకోవడానికి యత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయనతో సంప్రదింపులు జరిగాయని కూడా సమాచారం. అయితే నాగార్జున ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. త్వరలో చెప్పనున్నట్లు చెప్పుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం, ఆశలు కలిగిస్తూ విభిన్న రియాక్షన్లు ఇచ్చారు. నాగార్జునకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ మరో స్టార్ హీరోకు విలన్ గా నటించడం గురించి ఆలోచించాల్సిన విషయం అని కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నాగ్ ఏ నిర్ణయం తీసుకుంటారో అటు ఈ విషయాలు అసలు నిజమో కాదో వేచి చూడాల్సిందే. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సమాచారం. గత ఏడాది నవంబర్లో అతడు జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎంగేజ్మెంట్ విషయానికి అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. హీరో నాగ చైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి డిసెంబర్ 2023లో జరిగి 2 అన్నదమ్ముల పెళ్లి ఒకేసారి జరిగే అనుమానం జన్మించింది. కానీ చైతు మాత్రమే వివాహ బంధంలోకి అడుగు పెట్టగా అఖిల్ పెళ్లి 2025లో జరుగుతోందని నాగార్జున ప్రకటించారు. కొన్ని రోజులుగా అఖిల్, జైనా పెళ్లి కోసం పనులు కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అక్కినేని కుటుంబం త్వరలోనే పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. జూన్ 6 లేదా జూన్ 8కి వివాహం లేదా రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాహం అన్నపూర్ణ స్టూడియోలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కుటుంబం పరంపర ప్రకారం అఖిల్, జైనాబ్ అక్కడే 3 ముళ్ళ వేస్తారని టాక్. జైనాబ్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉంటున్నారు. నాగార్జునతో మంచి స్నేహం వల్ల పరిచయం జరిగి వారి ప్రేమకు దారితీసింది. ఇంతలో అఖిల్ ఓ ఇంటివాడు మారిపోతున్నాడు. అక్కినేని కుటుంబంలో మరొక పెళ్లి వేడుక త్వరలోనే జరగనుంది.